ఇచ్చున్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నా గురించి సాక్ష్యం ఇచ్చున్నవి. నంబర్ 2, ఆ క్రియలు దేవుడు యేసు ప్రభుకి ఇచ్చిన క్రియలు. ఏ క్రియలు అండి అవి? ఆ భూమి మీద కొన్ని కార్యాలు, ఆయన రాజ్యం గురించి వివరించడం కానీ, ఆయన చేసిన అద్భుతాలు కానీ, సూచక్రియలు కానీ, కొంతమందిని స్వస్థపరిచి చావునకు లోనైన వాడిని లేపడం కానీ, ఇప్పుడు ఇదిగో ఈ కుంటి వాడిని లేపడం కూడా ఆ క్రియలో ఒక భాగం. దేవుడు నన్ను పంపాడు అని దేవుని కుమారుడైన క్రీస్తుని చెప్పడానికి అదొక సాక్ష్యం. నేను చేస్తున్న క్రియలు, ఆ క్రియలు కాకుండా ఇంకొకటి ఏదో ఉందంటాను. 3 నంబర్ 3, థ్యాంక్ యూ అండి. 37 వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నా గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు. మీరే కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడండి? ఆయన డైరెక్ట్గా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు అందరూ వినేటట్టుగా, అంటే అప్పుడు కూడా దేవుని మాట కాదు, దేవదూత మాటే. కానీ దేవదూత సొంత మాట కాదు, వాళ్ళకి సొంత మాటలు ఉండవు. దేవుడు చెప్పిందే నేననే చెప్తారు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా అంటాడు. ఆ దేవదూత అతని సైన్యములకు అధిపతి కాదు, కానీ దేవుని మాటే వారు అలా పలుకుతారు, మైక్ లాగా. ఈ మైక్ సొంత మాట ఎలా మాట్లాడదో దేవదూతలు కానీ ప్రవక్తలు కానీ అలా దేవుని మాటే మాట్లాడేవారండి. సో అలాగూ ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అనే మాట యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు వినబడిందండి. తండ్రే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 3 నంబర్ 3. నంబర్ 4, 39 వచనం. లేఖనములందు మీకు నిత్యజీవం కలదని తలంచు వాటిని పరిశోధించున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నాయి. నంబర్ 4. కాబట్టి 4 సాక్ష్యాల గురించి చెప్పాడు. ఇంకా దాన్ని బలపరుస్తూ 46వ వచనంలో, మోషేని మీరు నమ్ముతారు, మీరు లేఖనాలు సరిగ్గా నమ్మరు కదా. ఆ లేఖనాలు రాసిన మోషే కూడా అతడు నన్ను గూర్చి రాశాను అనే మాట రాశాడు. ఒకవేళ అది కూడా యాడ్ చేసుకుంటే, అంటే అది సాక్ష్యంలో రాయలేదు, మీరు నమ్మే ఆ లేఖనాలు రాసిన మోషే కూడా నా గురించి చెప్పాడు అని. కాబట్టి లేఖనాలు సాక్ష్యం, యోహాను సాక్ష్యం, నా క్రియల సాక్ష్యం, దేవుడు నాకు అప్పగించిన క్రియల సాక్ష్యం, దేవుడే సాక్షి, లేఖనాలు సాక్షి. 4 సాక్ష్యాలు చెప్పాడు. అంటే యేసు ప్రభు భూమి మీదకి పంపబడ్డం అనేది వాళ్ళు అంగీకరించలేకపోవచ్చు, ఆయన మెస్సియా అని, ఆయన క్రీస్తు అని. కానీ ఆయన గూర్చిన అధికారాలేమో 19 నుంచి 29 అధికారాలు చెప్పాడండి. అవి 4 ఇంకో సందర్భంలో చెప్పుకుందాం. ఇప్పుడు అది చదువుకున్నాం కాబట్టి ఆ విషయాన్ని మీకు తెలియజేశాను. అంటే ఓ పారాగ్రాఫ్ చదివేటప్పుడు బైబిల్లోనే అవి నోట్ చేసుకొని 1, 2, 3, 4 అని మీరు రాసేసుకున్నారనుకోండి, ఎప్పుడు మీరు యోహాను సువార్త 5వ అధ్యాయం చూసినా మీకు అవి కనబడతాయి. రైట్. ఈ సందర్భంలో మనందరికీ ఉపయోగపడేటట్టు కరోనా సమయంలో మనం ఒక పాఠం చెప్పుకున్నాం. జయించువానికి ప్రభువు ఇచ్చు బహుమానము. జయించేవానికి ప్రభు ఇచ్చు బహుమానము అంటే ఎందుకు ఈ మాట రాశానంటే, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఉత్తరం రాస్తూ, 7 సంఘాలే కాదండి, ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ 7 సంఘాల్లో చివరి వరకు కూడా జయించేవానికి అంటాడండి. ఒకసారి ఆ 7 సంఘాలకి రాయబడ్డ మాటలు మొదట రాసుకుందాం. జయించువానికి 1, 2, 3, 4, 6, 7 సరిపోయి కదండి. చూడండి, ప్రకటన గ్రంథం 7 సంఘాలకు, అంటే చిన్నాసియా ప్రాంతంలో ఉన్న 7 సంఘాలకి ప్రకటన గ్రంథం రాయబడిందండి.
మొత్తం గ్రంథం అంతా 7 సంఘాలకి పంపిస్తూ స్పెసిఫిక్గా ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క సంఘానికి కూడా వారి సంఘానికి సంబంధించి పత్రికలు కూడా రాయబడినాయి. 2-3 అధ్యాయాలు ఉన్నాయి. అప్పుడు ఎఫ్సి సంఘానికి రాస్తూ లాస్ట్లో చూడండి 2వ అధ్యాయం 7వ వచనం. చదువు తమ్ముడు. జయించువానికి జీవవృక్ష ఫలము అంటే జయించేవానికి ఇచ్చే బహుమానం ఏంటంటే జీవవృక్ష ఫలము. ఆ జీవవృక్ష ఫలాన్ని భుజింపనెత్తును అన్నాడండి. ఫలమును భుజింపనిత్తును. జీవవృక్ష ఫలం ఎక్కడుందండి? అక్కడ మొట్టమొదట దేవుడు జీవవృక్ష ఫలాన్ని ఏదేన్లో మొదట ఏర్పాటు చేశాడండి. మీరు చదివితే మంచి చెడ్ల తెలివినిచ్చే ఫలం వేరు. జాగ్రత్త సహోదరులారా, జీవవృక్ష ఫలం వేరు. అందరూ జీవవృక్ష ఫలమే మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలం అనుకుంటున్నారు. మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలమేమో ఆదాము అవ్వ నిమిత్తం ఏర్పాటు చేసి దాన్ని మీరు తినొద్దు, దీన్ని తినడం నిశ్చయంగా చచ్చిపోవద్దు అని చెప్పాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే దేవుని ఆజ్ఞ మీరే మొదట ఆదాం ముట్టుకోలేదంటండి. ఆదాం దాన్ని యాక్చువల్గా దేవుడు తినొద్దు అన్నాడు. స్త్రీ ఏమన్నదో తెలుసండి, నువ్వు ముట్టుకోవద్దని ఆదాం నాతో చెప్పాడని చెప్పిందండి. కావాలి మీరు చదవండి. దాన్ని తినవద్దనియో ముట్టవద్దనియో దేవుడు మాకు చెప్పాను. యాక్చువల్ దేవుడు ఎవరికి చెప్పాడు? ఆదాం చెప్పాడు. ఆదాం అవ్వకు చెప్పుంటాడని ముట్టుకోకూడదని. కానీ ఆదాము మోసపరచబడలేదు, కానీ హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్త అండి. సాతాను ఏం చేస్తాడంటే మనిషిని కలిసి ఉన్నప్పుడు కాకుండా సపరేట్గా సింగిల్గా ఉన్నప్పుడు అటాక్ చేసి హవ్వను శోధించినప్పుడు హవ్వ పడిపోయింది. ఆమె చేసిన తప్పు అంటే చిన్న తప్పు కాదండి. దానివల్ల అందును బట్టి 1 తిమోతి పత్రికలో ఏమన్నాడంటే అందును బట్టి స్త్రీకి మౌనంగా ఉండమని అన్నాడండి. ఆమె చేసిన పాపం అంటే వ్యక్తిగతంగా ఎవరు చేసిన పాపం వాళ్ళదే అయినా సరే కొన్ని అధికారాలు తీసేశాడండి. స్త్రీ ఎప్పటికీ మాట్లాడడానికి లేదని అన్నాడు. ఎందుకంటే త్వరగా అపరాధంలో పడిపోయే అవకాశం ఉందని. సరే, అది వేరే సబ్జెక్ట్. ఆ సందర్భంలో వీళ్ళు ఈ చెట్టు ఫలాన్ని ఎలాగైతే తిన్నారో జీవవృక్షాన్ని కూడా అలాగే తీసుకొని తింటారేమో అని. అంటే జీవవృక్ష ఫలం వేరే ఉందండి, అది జయించేవాడికి ఇద్దామని దేవుడు పెట్టాడు. వీళ్ళు జయించలేదు. జయించలేని వీళ్ళకి జీవవృక్ష ఫలం అందకూడదు. అందుకోసం జీవవృక్ష ఫలాన్ని వారు భుజించకుండా అక్కడ కెరూబుల్ని లేకపోతే అగ్ని ఖడ్గజ్వాలల్ని పెట్టి దాన్ని ముట్టుకోకుండా చేశాడంట. అయితే ఫస్ట్ ఏదేనలోనే ఉంది జీవవృక్ష ఫలం. ఇప్పుడు మీరు ఎక్కడుందా అని భూమి మీద ఎతికితే దొరకదు. అంటే ఇప్పుడు ఏ మనిషి దాన్ని తీసుకొని తినే విధం లేకుండా దేవుడు ఏం చేశాడంటే అసలు జీవవృక్ష ఫలాన్ని భూమి మీద లేకుండా ఎత్తేసాడు. ఇప్పుడు ఆయన పరలోకంలో అదొక బహుమానంగా ఏర్పాటు చేశాడు. అది జయించేవానికి ఇస్తాను తప్ప ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను, ఆజ్ఞ మీరే వాళ్ళకి ఇవ్వను. తన జీవితంలో ఎవరైతే కష్టపడి దాన్ని సాధిస్తారో సాధించేవాడికే. ఇప్పుడు ఈరోజు ఫైనల్ కప్ ఏదో ఉంది, లేకపోతే ఒలింపిక్స్లో మెడల్స్ ఉంటాయి. ఎవరికి పాల్గొన్న వాళ్ళందరికీ మెడల్ వేసేస్తే బాగుంటుంది అరుణ్ గారు. ఆ రేసులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడంటే జీవవృక్ష ఫలాన్ని ఒక గిఫ్ట్గా ఉంచాడని, జయించేవానికి ఇస్తాను అని. అది ఆదాముకు దక్కలేదు. ఒకవేళ మన జీవితంలో ఎవరైతే దాన్ని సాధిస్తారో దాన్ని అంటే దాని గురించి మాట్లాడుకుందాం. అది ఏంటి గిఫ్ట్ ఏంటో జస్ట్ చూసాం అంతే. సో ఆది కాండంలో మనం దీన్ని చూసాము. దీని గురించి చాలా సందర్భాల్లో మాట్లాడాడు. జీవవృక్ష ఫలం గురించి మాట్లాడాడు చాలా సందర్భాల్లో. తర్వాత ఇంకొక సంఘం ఆఖరి ఉంటుందండి 8 లేదా 2:11 ఇదంతా ప్రకటన గ్రంథమే. ఇదంతా ప్రకటన గ్రంథంలోనే ఈ మాటలు చెప్తున్నాను. 2:11 రెండవ మరణము వలన హాని ఉండదు, లేదా రెండో మరణం ఉండదు.
రెండో మరణం వల్ల ఏ హాని ఉండదనంటే జయించేవానికి దేవుడు అనుగ్రహించే గిఫ్ట్ ఏంటంటే రెండో మరణం ఉండదంటాడు. అంటే మనందరం ఒక మరణాన్ని తప్పించుకోకుండా ఎవరు ఉండలేరండి ఈ భూమి మీద. ప్రతి ఒక్కరూ ఒక మరణాన్ని ఫేస్ చేయాలి. భౌతికమైన మరణాన్ని ప్రతి ఒక్కరూ ఫేస్ చేసి తీరాల్సిందే. ఎవరైనా దానికి అతీతులు ఉన్నారండి? మీరు నాకు ఏలియా, హానోకు అని పేర్లు చెప్పొద్దు. వాళ్ళు కూడా తప్పించుకోలేదండి. వారు రక్తమాంసాలతో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి మరణం. వాళ్ళు అకస్మాత్తుగా, అంటే మనం యేసు ప్రభు రెండోసారి వచ్చేటప్పుడు మనందరం మరణించడం, కప్పెట్టబడ్డాలు, పాతిపెట్టబడ్డాలు ఉండవు. ఏకకాలంలో రెప్పపాటును మనం మారుతాం అన్నాడండి. అలాగే అగ్నిరథాలు వచ్చి ఏలియాను కొనిపోయినప్పుడు శరీరం కాలిపోయింది. వన్ సెకండ్లో హనోకుని హఠాత్తుగా తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే సామాన్యమైన మరణాలు వాళ్ళు పొందలేదు తప్ప మరణం రుచి చూడకుండా ఉన్న మనుషుడు ఎవడూ లేడండి. శరీరం ఉన్న ప్రతి ఒక్కరూ మరణాన్ని రుచి చూశారు. అయితే అది సమస్య కాదు, అది ఎవరికైనా సంభవించేదే. భయపడిపోతాం మనం. ఎక్కువ ఏదైనా వస్తే సిక్ అయిపోతే మనం భయపడతాం. హమ్మింగ్ వస్తుందా? పర్వాలేదు. మనకి కొంచెం భయం, ఏమైనా సిక్ అయితే భయం వేస్తుందండి. కానీ అది కాదు భయం. భయపడాల్సింది ఏంటంటే రెండో మరణం అంటాడు. రెండో మరణం ఇది భయంకరమైంది. ఏంటంటే మన శరీరానికి మృతం ఉంది, శరీరానికి ఎక్స్పైరీ ఉంది, శరీరానికి చావు ఉంది, ఆత్మకు చావు లేదండి. ఈ ఆత్మను తీసుకెళ్ళి బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకెళ్తాడు. అది రెండో మరణం అన్నాడండి. నిజానికి మరణం లేదు అక్కడ కూడా, దాన్ని రెండో మరణం అన్నాడు. అది భయంకరమైన స్థితి అండి. ఆ స్థితిని తప్పించుకోవడమే దేవుడు అనుగ్రహించిన బహుమానం జయించువానికి. తర్వాత 2వ అధ్యాయంలోనే ఉంటుంది అనుకుంటా, వచనం 27, 17. ఇది ఎఫెసస్ సంఘం, ఇది స్ముర్నా సంఘానికి ఇచ్చిన వాగ్దానం. ఇది పెర్గమ సంఘానికి ఇచ్చిన వాగ్దానం. పెర్గమ సంఘానికి ఇచ్చిన వాగ్దానం చదవండి. నేను ఇంకా సంఘాల పేర్లు రాయట్లేదు, జస్ట్ వచనాలు రాస్తున్నాను. మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. అద్విక, మన్నా ఎక్కడుంది? ఎక్కడుందా? నేనే తెలివైన అంటే మన్నా ఎక్కడుందంటే ఇక్కడ ఉందంట. మన్నా అక్షరాలు కాదు, ఒరిజినల్గా మన్నా అంటే గుర్తొచ్చిందా? రాలేదా? పోనీ ఇశ్రాయేలీలు అరణ్యంలో నడిచారు కదా, అప్పుడు ఏం తిన్నారు? ఇడ్లీ, పిజ్జా. నీకెందుకు అంత నవ్వు వచ్చింది? సరే గుర్తుపెట్టుకో, మోషే చేత ఇశ్రాయేలు నడిపింపబడినప్పుడు వాళ్ళకి ఫుడ్ రోజు కొనుక్కోలే, షాప్కి వెళ్ళి ఫుడ్ రోజు దేవుడు ఆకాశం నుంచి పంపించాడు. ఎన్ని సంవత్సరాలు పెట్టాడు తెలుసండి? వాళ్ళు 40 సంవత్సరాలు కోపంతో తిప్పినా అప్పుడు కూడా తిండి పెట్టకుండా చేయలేదండి. ఆ 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళని చెప్పించిన, అంటే వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించకూడదని ఒక్క బాధే తప్ప ఆయన ఇచ్చిన శాపాన్ని బట్టి అప్పుడు కూడా ప్రేమిస్తూనే వచ్చాడండి. 40 సంవత్సరాలు ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించాడండి. వాళ్ళు తీసుకుని తినడమే, కానీ వాళ్ళకి దాని మీద కూడా కంప్లైంట్ చేశారు. సరే ఎంతవరకు వచ్చింది అని అంటే, కనాను ప్రాంతానికి వచ్చి వాళ్ళు పంట వేసినంత వరకు కూడా కనాన్లో కూడా మన్నాను కురిపించాడు. అరణ్యంలోనే కాదండి, మొదటి పంట యెహోషువ గ్రంథంలో ఆ మాట రాయబడి, మొదటి పంట వాళ్ళు తీసుకున్నప్పుడు ఇంకా అక్కడ నుంచి మన్నా కురవడం ఆగిపోయింది. వచ్చిన వాళ్ళని చెప్తారా? యెహోషువ గ్రంథంలో నేను రాయలేదు,
11వ వచనం. పస్కపోయిన మరునాడు వారు ఈ దేశ పంటలు తింది. ఆ దినమందే వారు పొంగకయు వేచబడియున్న పక్షములను తిరిగి. మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలుకు మన్నా దొరకకపోయెను. అంటే కనాన్లో వాళ్ళు పస్కా ఆచరించిన మరునాడు మన్నా ఆగిపోయిందండి. అంటే అంతవరకు కూడా అక్కడ పంట పండినంత వరకు దేవుడు వాళ్ళకి భోజనం పెట్టాడు. నవీన్ గారు అని ఎంతో ప్రేమమయ్యాడు. ఆ తర్వాత మన్నా మరుగైపోయింది, ఇంక మన్నా కనబడలేదు. వారు అక్కడ నుంచి ఇంక వాళ్ళు కష్టపడి దున్నుకొని వ్యవసాయం చేసి పంట తినాల్సిందే. అంటే దేవుడు ఏ మానవుడు ఏ ఆహార పదార్థమైనా భూమిలోంచి పండిస్తాడు. దేవుడు ఆకాశం నుంచి ఒక పంట వేశాడు, అది పైనుంచి కురిసేది ప్రతిరోజు. మళ్ళా వాళ్ళు కక్కుర్తిపడి రేపు కురుస్తుందో లేదని అపనమ్మకంతో అవిశ్వాసంతో దాచుకున్నారంటండి. దాచుకున్న వాడికి ఏమైంది విష్ణు? అది కుళ్ళిపోయిందండి. కానీ శుక్రవారం దాచుకుంటే మాత్రం శనివారంకి కుల్లలేదండి. ఎందుకంటే శనివారం వెళ్ళి మీరు గింజలు ఎత్తుకొని తిరగలేసుకొని అట్లు చేసుకొని పనులు చేయొద్దు. ఆ రోజు విశ్రాంతి దినం ప్రభువుని ఆరాధించాలి కాబట్టి, దేవుని ఆరాధించాలి కాబట్టి ఆ రోజు కురిసేది కాదు. సాయంత్రం 6 తర్వాత వాళ్ళు భోజనం చేసేవారు. అందుకు మళ్ళీ 6 తర్వాత ఎక్కడ దొరుకుద్ది? శుక్రవారం దాచుకోండి, అది శనివారం గుంచుతాను. మిగిలిన రోజు మంగళవారం కానీ సోమవారం కానీ బుధవారం కానీ దాచుకున్నారో ఏమో, వస్తుందో లేదో అని కొంతమంది దాచుకున్నారండి. దాచుకున్నది బాగా కంపు కొట్టిందంటండి. ఆ కంపు డబల్ అయిపోయి ఉంటుంది. ఇంకెప్పుడు దాచుకోకుండా ఒక్కోసారి చూడండి, కొన్ని చిన్నవైన భయంకరమైన స్మెల్ వచ్చేస్తాయి. అవి ఇంట్లోంచి తీయలేకపోతే మాత్రం ఆ పదార్థం కానీ ఆ జంతువు కానీ ఏదైనా కుళ్ళిపోయింది, బాగా బ్యాడ్ స్మెల్ వస్తుందని. దేవుడు ఆయనే కొల్లబెట్టినోడు, ఆయనే దాన్ని బాగుగా ఉంచినోడు కూడా. అదే మన్నా, శుక్రవారం స్పెషల్ మన్నా ఏం కాదు, అంటే దేవుడు కృప అలాగా. అయితే ఈ మన్నా ఆగిపోయింది. ఆ మరుగైపోయి ఉన్న మన్నాని మళ్ళీ ఎప్పుడు వాళ్ళు తినలేదంటాడు, ఎప్పుడు వాళ్ళకి కనబడలేదు. అసలు వాళ్ళు ముందు కూడా తెలియదు, అది ఎప్పుడు ఆ మానవుడు ఆ పంట చూడలేదు. మన్నా అనే మాటకు అర్థమే ఇదేమి, వాట్ ఈజ్ ఇట్, ఇదేంటి అన్నదే దాని పేరు. మన్నా అనే పేరు ఇదేంటి అని అర్థం. దానికి పేరు తెలియక ఇదేంటి అనేసారండి హెబ్రీలో. ఆ మన్నాని మీకు భుజింపనిస్తాను అన్నాడండి. అంటే అది ఎక్కడుంది ఇప్పుడు? యాక్చువల్గా దేవదూతల ఆహారం అనే మాట వాడారు క్రొత్త నిబంధనలో. దాన్ని యాక్చువల్గా దేవదూతలు తింటారని కాదు, శరీరం ఉన్నోడికే ఆహారం కావాలి, శరీరం లేని వాళ్ళకి ఆహారం అక్కర్లేదు. కానీ అంటే అలంకారికంగా దాన్ని ఏమన్నాడంటే, అది ఇక్కడ దొరికేది కాదు కాబట్టి అది ఎక్కడికి వెళ్ళి తినాలి? అక్కడ పైన తినాలి. మరుగైన మన్నాని పైకి వెళ్ళే తినాలి, అక్కడే దొరుకుద్ది. అక్కడ దొరుకుద్ది అని ఎవరైతే జయిస్తారో వాళ్ళకి అది భుజింపనిస్తానన్నాడు. తర్వాత 2:26. ఓకే, నేను చూడట్లేదు, మీరు చెప్పేస్తే వేసేస్తున్నాను. 27 అనుకుంటాను. అప్పుడు చదవండి. 26, 27 కలిసి ఉందండి. ఓకే, ఇక్కడ నేను జయించినట్టు లేదా నేను అధికారం పొంది జయించు, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు ఎవరైతే అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి, అక్కడ జయించుచు అంతం వరకు జాగ్రత్తగా చేయవానికి అన్నాడు కాబట్టి జయించువానికి అని అర్థం. జనుల మీద అధికారాన్ని ఇస్తాను, జనుల మీద అధికారము ఇస్తును. ఇప్పుడు ఎవరైతే జయిస్తారో వారికి ఇతరులకు తీర్పు తీర్చడానికి అధికారం ఇస్తానన్నాడు. మనం ఇతరుల చేత తీర్పు తీర్చబడే స్థితిలో మనం ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఇతరులకు తీర్పు తీర్చే స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారా? ఎవరైతే జయిస్తారో వాళ్ళకి అధికారం ఇస్తానన్నాడండి. ఇప్పుడు తీర్పు తీర్చేయొద్దు, ఒక సమయం నేనే అధికారం ఇస్తాను అన్నాడండి.
తర్వాత 3:5. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తొలగి పెట్టక. అంటే తెల్లని వస్త్రములు ధరింపచేస్తాను. 2, జీవగ్రంథములో పేరు ఎంత మాత్రము తొడపను. ఆయన దోతలు ఇస్తాడు, అతని పేరు ఒప్పుకొనును. అంటే జీవగ్రంథంలో పేరు తుడిపేస్తే ఉంటేనే చదువుతాడు, ఒప్పుకుంటాడు. ఒకవేళ జీవగ్రంథంలో పేరు తుడిపేస్తే భయంకరమైందండి. మీ ఆఫీస్లో మీ ఎంప్లాయ్మెంట్ ఐడెంటిటీ నెంబర్ ఉంటుందండి. మీ స్కూల్లో మీ పిల్లల రిజిస్టర్లో ఎన్రోల్ అయి ఉంటుందండి. మీరు ఏ సంస్థలో ఉండండి, లేకపోతే మన దేశంలో ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంది కదండి. మీరు నమోదు చేసుకుంటారు మీరు పుట్టినప్పుడు. అలాగే దేవునికి ఒక గ్రంథం ఉంది, జీవగ్రంథం. ఆ పేరులో, ఆ గ్రంథంలో ఎవరి పేరు ఉంటుందో వారే పరలోక పట్టణానికి వారసులు. కాబట్టి ఆ జీవగ్రంథంలో పేరు తుడిపే కార్యక్రమం ఒకటి ఉందంటండి. ఎవరో నా పేరు తుడిపేసేయండి అని అడిగారు. మోషే ఇతరులు చేసిన పాపాన్ని బట్టి, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఆ జీవగ్రంథంలో నా పేరు తుడిపే అని అన్నాడండి నిర్గమకాండంలో. మోషే ఇది ఎవరు చెప్తే చేసేది కాదు. ఎవరి పేరు ఉంచాలో, ఎవరి పేరు తొడపాలో అది ఒక్క ఆయన చేతిలో ఉందండి. కాబట్టి జీవగ్రంథంలో పేరు తొడపకుండా ఉంచే కార్యక్రమం అది. తర్వాత అంటే జయించడానికి ఇచ్చే ఆ బహుమానం అది. 3:12. దేవుని ఆలయంలో స్తంభంగా చేస్తాను. దేవుని ఆలయంలో స్తంభము అంటే దేవుని ఆలయం నుంచి పక్కకి వెళ్ళిపోవడం అనేది భయంకరమైన సంగతి అండి. కానీ మనకేంటంటే అది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది. ఆ బ్రదర్ నన్ను ఏదో అన్నాడు, నేను వెళ్ళిపోతాను. ఈ బ్రదర్ నన్ను ఏదో అన్నాడు, నేను రాను. కానీ దేవుని ఆలయంలో స్తంభంగా నిలుపుతాను అన్నాడు జయించువానికి. అది గొప్ప ఆశీర్వాదం. తర్వాత 20. నేను జయించి నా తల్లితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారం జయించువాడిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిత్తును. అంటే యేసు ప్రభు దేవుని సింహాసనం కుడిపార్శ్వాన ఎలా కూర్చున్నాడో ఆయన సింహాసనం మీద మనల్ని ఆయనతో పాటు కూర్చోబెడతాను అన్నాడండి. ఇవి జయించేవానికి ప్రభు ఇచ్చు బహుమానాలు. ఇప్పుడు నా ప్రశ్న, ఏం జయించాలి? ఎంత సమయం ఉంది? ఏం జయించాలండి? ఇది సరిగ్గా పనిచేయట్లేదు. 10:05. 10. ఓకే. ఏం జయించాలండి? ఇప్పుడు మన విశ్వాసాన్ని దెబ్బ కొట్టడానికి, లేకపోతే విశ్వాసం అన్నాడు, లేకపోతే రక్షణ అన్నాడు, చివరి వరకు ఎవరైతే కాపాడుకుంటారో సహోదరులారా, ఇక్కడ జయించడం అంటే యెహోషువ లాగా యుద్ధాలు మనం చేయట్లేదండి. మీలో యెహోషువలా యుద్ధాలు పట్టుకొని ఏమైనా ఆ పని ఉందండి మనకి? నోవాహులాగా ఓడకట్టే పని ఏమైనా ఉందండి? లేదండి. మరి దావీదులాగా యుద్ధాలు చేసి ఏమైనా ఊర్లు జయించాలండి? మరి ఏం జయించాలి? ఇప్పుడు ఇవేమో క్రొత్త నిబంధనలో చెప్పాడు, జయించువానికి అని క్రీస్తు సంఘంలో ఉన్నవారు చెప్పాడండి. జయించువానికి ఇది ఇస్తాను, జయించువానికి ఏం జయించాలి? నీ విశ్వాసాన్ని, నీ రక్షణని దెబ్బ కొట్టే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక 4-5 చూద్దాం. అన్నీ చెప్పుకోవడానికి అంటే మన రక్షణని హెబ్రీ పత్రిక 3:15లో
ఆఖరి లైన్ చూడండి, హెబ్రీ పత్రిక 3:15. ఎట్లనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమైందము. మన విశ్వాసం అంతం మట్టుకు ఉంటే తప్ప, ఇంకో దగ్గర ఎక్కడో మీ రక్షణను వణుకుతోనూ భయంతోనూ కాపాడుకుంటే తప్ప అన్నాడు ఫిలిప్పీ పత్రిక. సో మన విశ్వాసాన్ని లేదా మన రక్షణని అంతం మట్టుకు కాపాడుకోవాలి. జయించడం అంటే ఏంటంటే దాన్ని బ్రేక్ చేసేటట్టుగా, అది ఫెయిల్ అయిపోయేటట్టుగా కొన్ని ఎలిమెంట్స్ మన మీద అటాక్ చేస్తున్నాయి. నంబర్ 1, శ్రమలో. మన విశ్వాసాన్ని దెబ్బకొట్టడానికి నానా రకాల శ్రమలు మన మీద అటాక్ చేస్తాయండి. ఆ అటాక్ చేసేటప్పుడు అంటే శ్రమలు భౌతికంగా మిమ్మల్ని బాధిస్తాయి, మీ విశ్వాసాన్ని కూడా దెబ్బ కొడతాయండి. అంటే చాలా రకాల శ్రమలు ఉన్నాయి, అన్నిటి గురించి నేను మాట్లాడలేను. అంటే ఎగ్జాంపుల్ ఒక్క మాట అనుకుందాం. ఒక అనారోగ్యం ఓ మనిషిని భౌతికంగా బాధిస్తుంది, ఆత్మీయంగా కూడా దెబ్బ కొడుతుంది. అనారోగ్యం వచ్చిన తర్వాత ఏమో తెలుసండి, నేను నమ్ముకున్న దేవుడు నాతో ఉన్నాడా, ఆయన నన్ను చూస్తున్నాడా, అసలు ఆయన దీనుడు కాదు వింటాడా అనే క్వశ్చన్స్ మనలో రేజ్ అయిపోయి మన విశ్వాసం సన్నగిల్లిపోద్దండి, నీరు గారిపోద్దండి. మీలో అనారోగ్యం చేత తిప్పలు పడిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? అంటే తిప్పలు పడి ఎందుకన్నానంటే బైబిల్లో ఒక ఆమె గురించి ఆ మాట రాయబడిందండి. ఒకసారి చూడండి, 4వ అధ్యాయం లూకాసు వార్త, మార్క్స్ వార్త, క్షమించండి, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 25వ వచనంలో, 4 అంటున్నాను, 3వ అధ్యాయం మార్క్స్ వార్త 3:5. 5:25 మార్క్స్ వార్త 5:25 వేసుకోండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఓ స్త్రీ ఉంది, 12 years నుంచి రక్తస్రావం అంటండి. ఏ ఏజ్ నుంచి ఎఫెక్ట్ అయిందో నాకు తెలియదు, ఆమెకి ఏ ఏజ్ నుంచి ఎఫెక్ట్ అయిందో తెలియదు, కానీ ఇంచుమించు ఒకవేళ వివాహం కాకపోయినా వివాహం అయినా కూడా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె ఎన్నో మంది వైద్యులకి, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, అంటే ఒక అనారోగ్యం ఏం చేస్తుందంటే మనిషిని ఏం చేస్తున్నారండి ఇప్పుడు, ఆ ఉన్న రోగం ఏదో తెలియక, అమ్మ ఈ రిపోర్ట్కి వెళ్ళు, ఆ స్కాన్ చేయించు, అది చేసినా ఏది చేసినా డిడక్ట్ అవ్వట్లేదు అనుకోండి, అది చాలా పెయిన్ఫుల్ అండి. హాస్పిటల్లో ఒక 4 రోజులు ఉండాలంటే, లేదా 4 సార్లు తిరగాలంటే, అయ్యా తెలుసండి, ఉన్నారండి మీలో చాలామంది. నేను చెప్పాల్సిన విషయం కాదు, మీ అందరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారండి మీకు. అది చాలా పెయిన్ఫుల్ అండి. ఎక్కడికి వెళ్ళమంటాడు, ఇది సరే, ఇది ఈ రిపోర్ట్ కాదు, అక్కడికి వెళ్ళమంటాడు, అక్కడ నుంచి అక్కడికి వెళ్ళమంటాడు, అది తెచ్చిన తర్వాత ఇది సరిపోలేదు అంటారు, ఆ బ్లడ్ తక్కువైంది అంటారు. ఎన్నో 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 ఆ శ్రమలు. ఈరోజు ఫ్యామిలీతో పాటు యేసుదాస్ గారు తాజ్మహల్ చూద్దామని వెళ్ళారండి. ఈరోజు వచ్చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు ఆయన సిక్ అయిపోయి హాస్పిటల్ ఉన్నాడు. ఇప్పుడు తిప్పలు పడుతున్నారు, అక్కడికి వెళ్ళాలి, ఊరు కాని ఊరు, భాష కాని భాష, ఏం చేయాలని. లలితక్క మన మధ్య ఉంది, తిప్పలు పడుతుంది. మా అమ్మకి ఏదో ఆ గోరులో ఏం విషయమో తెలియదండి, పాదం ఫుల్గా మోపలేకపోతుంది. ఇంతవరకు స్పెషలిస్టులు అందరూ చూపిస్తున్నా సరే డిటెక్ట్ అవ్వట్లేదండి. సో జస్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ శ్రమలు ఏం చేస్తాయంటే, కొంచెం శ్రమలు రెట్టిస్తే పెరిగితే మన విశ్వాసం మీద క్వశ్చన్ వచ్చేస్తుంది మనకి. దేవుడు అసలు ఉన్నాడా, చూస్తున్నాడా, నన్ను పట్టించుకుంటాడా, నా ప్రార్థన వింటున్నాడా అనే క్వశ్చన్స్ వచ్చేస్తాయండి. కాబట్టి శ్రమలు విశ్వాసం మీద దెబ్బ కొట్టకూడదండి.
మా దేహం దినదినం క్షీణించిపోయినా మా అంతరంగ పురుషుడు క్షీణించలేదు. మేము దేవుడే నాకు ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, యోబులాగా ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో ఈ శ్రమల విషయంలో, అంటే శ్రమలు నానా రకాలు నేను చెప్పాను. ఒకటి అనారోగ్యం, లేదా నిరుద్యోగం అనండి, వివాహం అనండి, వివాహం కాకపోవడం అనండి, పిల్లలు పుట్టకపోవడం, ఇలా చాలా రకాలు ఉన్నాయి. నేను అన్నీ చెప్పట్లేదు. అంటే శ్రమలు ఒక ఎలిమెంట్ అండి, బాగా మనల్ని ఎఫెక్ట్ చేసి అనేక మంది భక్తి పరులను కూడా శ్రమలు నీరుగార్చిన పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్త. శ్రమలు మిమ్మల్ని అట్రాక్ట్ చేసినప్పుడు, లేదా మీ మీద ఎఫెక్ట్ చూపించినప్పుడు. 2, లోకాశలు. లోకాశలు ఓ మనిషిని విశ్వాసం నుంచి లాగేస్తాయి. ఒకసారి మార్క్స్ వార్త 4:19, యాకోబు 4:5 వచనాలు తీయండి. లేకపోతే వచనాలు ఏమంటే ఇక్కడ వేస్తాను. మార్క్స్ వార్త 4:19, యాకోబు 4:5. ఐహిక విచారము, ధనమోసము, ఇతరమైన అపేక్షలు లోపలికి చొచ్చి ఒక వ్యక్తిని అణిచేస్తాయి అంటాడు. ముండ్ల పొదల్లో పడిన విత్తనం గురించి మాట్లాడుతూ ఈ వచనాన్ని రాశారు. ఒకడికి ధనమోసము, ఐహిక విచారము, ఇతర అపేక్షలు, ఈ లోకాశలు ఎప్పుడైతే చూసి అది నాకు దక్కలేదని అనిపిస్తుందో, దేవుడిలోకి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఏమీ ఇవ్వట్లేదని ఫీల్ అవుతాడో, అసంతృప్తిగా బ్రతుకుతాడో. ఐహిక విచారం అంటే అదే, నాకేమీ లేదు, అందరూ బాగానే ఉన్నారు, నాకేలాగుంది అనే ఆ డిప్రెషన్లో ఎవరైతే ఉంటాడో వాడికి లోకం కలర్ఫుల్గా కనిపిస్తుంది. దేవుని రాజ్యంలో ఉన్న గొప్పతనం అర్థం కాదు, తానున్న స్థితిని తాను హ్యాపీగా ఫీల్ అవ్వలేడు. అదే బాగుంది, ఆ లైఫే బాగుంది, అలాగే బాగుందని మనిషిని అట్రాక్ట్ చేసి వెనక్కి లాగే పరిస్థితి. చాలామంది దీనికి దొరికిపోయారండి. ధనమోసానికి, ఐహిక విచారానికి దొరికిపోయిన వాళ్ళు. ఎక్కడో యాకోబు అవసరం లేదులేండి, లోక్స్నే ఇప్పుడు చెప్పండి, చదవండి, అది కూడా చదివండి. దేవుడు ఏం తిట్టాడంటే, అంటే ఆ పై వచనం కూడా చదివితే 4, వ్యభిచారులారా. అంటే వ్యభిచారులారా అంటే వ్యభిచార స్త్రీలను అనట్లేదండి, మనందరినీ కలిపి దేవునితో స్నేహం చేస్తూ లోకం మీద ఆశ లేదా లోక స్నేహం కూడా చేయాలనుకునే వారిని వ్యభిచారులారా అని అన్నాడు. పురుషులతో కలిపే అక్కడ. అంటే లోక స్నేహం మీరు చేస్తే మీలో దేవుడు ఉంచిన ఆత్మ మత్సరపడినంతగా, అక్కడ మత్సరపడడం అంటే అసూయని కాదు, బాధపడినంతగా మీరు లోకంతో స్నేహం చేస్తారా? ఈరోజు లోకాశలు ఎక్కువైపోయాడు. వాస్తవా కాదా? మాట్లాడట్లేదు, ఉన్నట్టుగా ఉంది లోపల ఆశ ఏదో. అయ్యా, లోకాశ కానీ ఎక్కువైపోతే దేవుడి వైపు మన ముఖం త్రిప్పబడదండి. మనకి ఇది కావాలి, అది కావాలి, ఇంకా బాగుండాలి, ఇంకా ఘనంగా ఉండాలి లోకంలో అనేది ఎక్కువైపోతే దేవుని వైపు, దేవుని సేవ వైపు, దేవుని వాక్యం వైపు, దేవుని సన్నిధి వైపు, దేవుని కార్యక్రమాల వైపు మీ ముఖము, మీ కుటుంబం తిప్పబడదు. మనకి ఎప్పుడు మన ఆరాటం, పోరాటం ఎప్పుడు దేని గురించి ఉంటుందంటే దాన్ని సంపాదించాలి, దీన్ని ఇంకా మెరుగుపరచాలి, ఇది కట్టాలి, అది కొనాలి. లోకాశలు ఎక్కువైపోతున్నాయండి, జాగ్రత్త. అదంతా అవసరం లేదు బ్రదర్. అంటే దేవుని రాజ్యం, దేవుని రాజ్యం గొప్పతనం అర్థం కాక అపోస్తులైన పౌలు పాదాల దగ్గర కూర్చొని లేఖనాలన్నీ, అపోస్తులు మాట్లాడితే మామూలు దేవుని మాటలతో సమానం అండి. లేఖనాలు నేర్చుకున్న దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు అంటాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? దేవుడి రాజ్యం గొప్పతనం కంటే లోకరాజ్యం యొక్క ఆశలు ఆయన్ని ఆకర్షించినాయి. బిలాము అనే ప్రవక్త ఉన్నాడు. బిలాము దేవుని చేత పంపబడిన ప్రవక్తే. యాక్చువల్లీ అన్య దేశంలో ఉన్న దేవుని ప్రవక్త, గొప్ప సంగతి. యాక్చువల్లీ ఇస్రాయేల్ కాదు, ఆయన సున్నతి పొందలేదు, మిద్యానీయుడు. బహుశా ఆ మిద్యాన్ దేశంలో ఏశావు సంతతి ఉన్నారండి.
వాళ్ళల్లో ఎవరు ఇష్మాయేలు సంతతి. అబ్రహాము కుమారుడు ఉన్నాడు కదండి ఇష్మాయేలు, హాగర్ కుమారుడు. ఆ ఇష్మాయేలుకి సున్నతి జరిగింది. ఇష్మాయేలే కదా పేరు. ఇష్మాయేలు సంతతి మిద్యాన్లో బ్రతికారు. ఆ అబ్రహాము గురించి కానీ దేవుని గురించి కానీ ఎక్కడో తెలుసుకున్న ఇష్మాయేలు చెప్పిన సంగతులను బట్టి ఎవరో అందరూ సున్నత పొందలేదు, వాళ్ళకి ఇశ్రాయేలు గురించి తెలియదు కూడా. వాళ్ళలో బిలాము అనే ఓ ప్రవక్త ఉన్నాడు, దేవుని చేతే పలకబడే ప్రవక్త. ఆ చుట్టుపక్కల చెప్పాలంటే మిద్యాను దేశం నుంచి మోయాబు దేశం వరకు ఆయన కీర్తి. వేరే దేశపు రాజు పిలిపించుకొని నువ్వెవరిని శపిస్తావో వాళ్ళు శపించబడతారు, ఎవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదింపడతారు. కాబట్టి బిలాము నువ్వు వచ్చి కొంతమంది జనాన్ని శపించాలి, నేను వాళ్ళతో యుద్ధం చేయలేను అని మోయాబు రాజు పిలిచాడండి ఇశ్రాయేలుని శపించడానికే. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, బిలాము వాళ్ళ సంగతి నీకు తెలీదు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, వాళ్ళని శపించకూడదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఇంటికి వెళ్ళిపో అన్న బిలాము ఇంటికి వెళ్లకుండా 3 సార్లు ముమ్మారు కీర్తనలో ఆ మాట మాట్లాడాడు. ఆయన చేత దేవుడు వద్దు అని చెప్తున్నా సరే ముమ్మారు పలకడానికి ట్రై చేశారంట. ఎందుకు? మోయాబు రాజైన బాలాకు ఇస్తానన్న ఇంటెడు బంగారం గురించి, బోర్డు బంగారం చూపించి వాళ్ళని శపిస్తే ఈ బంగారం ఇస్తాను అని శపించడానికి ఈయనేమో ట్రై చేస్తూ ఉన్నాడు. దేవుడు శపింపనివ్వలేదు, అయినా కూడా ట్రై చేస్తున్నాడు. కారణం ఏంటండి? దేవుని మాట కంటే బంగారం ఎక్కువైపోయింది. ఇప్పుడు తులం ఎంతో తెలుసా? రాము గారిని అడగండి, పెరిగిపోతుంది అది. అలాంటిది 10 తులాల మూట కళ్ళ ముందు చిరిగో ఒక్కసారి ఇలాగాను అయిపోయింది. ఎంత కీర్తి! అన్ని దేశంలో దేవుని ప్రవక్తగా ఉన్న ఈ బిలాము ఆయన శపిస్తే శపించబడే పరిస్థితి, ఆశీర్దిస్తే ఆశీర్దించబడే పరిస్థితి. అలాంటి దేవుని ప్రవక్తగా పని చేయాల్సిన ఆ బిలాము 1 షాట్లో తను ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా మిగిలిపోయాడు. జయించలేకపోయాడు. జయించువానికే పొందే బహుమానాన్ని పొందలేకపోయాడు. భౌతికంగా నష్టం తెచ్చుకున్నాడు, ఆత్మీయంగా నష్టం తెచ్చుకున్నాడు. అంటే భౌతికంగా తెచ్చుకున్న ఆ బంగారం కూడా ఆయన వాడుకోలేదండి. నెక్స్ట్ యుద్ధంలో దేవుడు ఏం చేశాడంటే, వీడు నా మాట వినలేదు, ఈయన చంపిమన్నాడు. ఆ బంగారం ఏమై ఉంటుంది? పట్టుకెళ్ళి ఉంటాడు బాలాకు దగ్గర నుంచి. ఏమై ఉంటుందండి? ఎవడ సొత్తు అయిపోయింది అది. యుద్ధంలో ఎవడో దోచుకుపోయి ఉంటాడు. అది బీరువాలో పెట్టాడు. ఆ బీరువా ఎక్కడుందని చూస్తుంది కేజీఆ. అప్పుడు బీరువాలు లేవు కదా అది. కాబట్టి లోకాశలో నీ విశ్వాసాన్ని దెబ్బ కొడతాయండి, జాగ్రత్త. ఇంకేమి దెబ్బ కొడుతుంది అంటే చాలా రాయొచ్చు. నేను కొన్ని ఎలిమెంట్లు రాశాను. చెడ్డ సహవాసం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో, మొదటి కొరింథీ 15:33 దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. మీరు చేసే ఫ్రెండ్షిప్స్, మీరు చేసే సహవాసాలు, నేను యవనస్తులతో మాట్లాడుతున్నాను, జాగ్రత్త. మీరు ఏ సర్కిల్లో ఉన్నారో మీరు చెక్ చేసుకోండి. మీరు దేవుని పిల్లలే, మీరు వెళ్ళి దుష్ట సాంగత్యం చేస్తే ఏమవుతుందంటే, అంటే మీరు వారిని వెలిగించడం పక్కన పెట్టి వారి చేత మీరు ఏడవబడతారు. కాబట్టి యవన పిల్లలు, మీరు ఎక్కడెక్కడో చదువుతున్నారు కదా, మీరు ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు కదా, మీరు పనిచేసే చోట మీరు క్రీస్తు యొక్క ప్రకాశాన్ని మీరు వెలిగించాలి తప్ప, మీరు వెలుగ్గా ఉండాలి తప్ప ఆ బ్రదరు, లేదా బ్రదర్ అంటారు కదా వాళ్ళు, ఆ అబ్బాయి లేదా అమ్మాయి, అతడు ముట్టడండి, అతను ఈ సహవాసాలకు రాడు, అతను దైవభక్తిగా ఉంటాడు, ఆయన ఎప్పుడు నీతిగా ఉంటాడనే పేరే రావాలి తప్ప కేవలం 2 గంటలు ఇక్కడుండి
మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళల్లో మీరు కలిసిపోయి అలా ఉంటేనే ఎంజాయ్ చేయాలి, అలా ఉంటేనే పని చేయాలి, అలా ఉంటేనే చదువుకోగలం, అలా ఉంటేనే అవసరం లేదు. చెడ్డ సహవాసంతో మీరు నాశనం అయిపోయే చదువు కంటే ఆ సహవాసం లేకుండా మీరు నీతిగా బ్రతకడమే దేవునికి ఇష్టం. దుష్ట సాంగత్యం చేత మీరు పాడైపోయే ఎంప్లాయ్మెంట్ కంటే ఆ ఎంప్లాయ్మెంట్ మీకు లేకపోవడం బెటర్. మీరు భౌతికంగా ఆనందపడి ఆత్మీయంగా నాశనం అయిపోతారు. కాబట్టి చెడ్డ సహవాసాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అతను నేను తప్పేమీ లేదు, వాడు మరి వెళ్ళకపోతే వాళ్ళు పిలుస్తున్నారు కదండి, వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో. కనకరాజు క్షమించిన పేరు వాడుతున్నానండి, అంటే మీరు అందరూ నాకన్నా పిల్లలుగా, మరి అలా ఫ్రెండ్స్ అందరూ ఫీల్ అవుతారేమో. జాగ్రత్త. నేను సహవాసం చేయొద్దు అనట్లేదండి, ఫ్రెండ్షిప్ చేయొద్దని అన్నావు. ఎప్పుడు నేను ఒకటి చెప్తాను, ఒక బౌండరీ మనకుంది. నువ్వు విశ్వాసం అనే బౌండరీ క్రాస్ చేసే అంత ఫ్రెండ్షిప్ మాత్రం వద్దు. అది క్రాస్ అయిపోతున్నప్పుడు నీకు అర్థమైపోద్ది. కలిసి భోజనం చేసే పరిస్థితి ఒకటి ఉంది. అంటే నేను చెప్తున్నాను, నేను కూడా చదువుకొని వచ్చాను కాబట్టి కలిసి తిరిగేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు ముదిరిపోయారు ఇప్పుడు అందరూ. అప్పుడు లేదు, ఇప్పుడు ఎక్కువ ముదిరిపోయారు. ఇప్పుడు కలిస్తే ఫ్రెండ్స్ అందరూ తాగడానికి కలుస్తున్నారు. అయిపోయాయి, ఫ్రెండ్షిప్స్ అన్నీ కట్ అయిపోయినాయి. అక్కర్లేదు. ఎందుకు రా నువ్వు రాను. ఇప్పుడు మనం విశ్వాసిగా ఉండే పరిస్థితి ఆ తాగుబోతుల సహవాసంలో నేను ఎందుకు కూర్చోవాలి? మరి మీరు బాధపడితే ఫస్ట్ టైం మనకి ఇబ్బందిగా ఉంటుందండి. నేను దాటేసాను కాబట్టి ఇప్పుడు నాకు ఈజీగా ఉంది. ఆ దాటిన పీరియడ్ ఇబ్బందిగా ఉంటుంది మీకు. లేదు అలా కాదు. మీరు ఫ్యామిలీతో వస్తారా, రండి. అదే క్రికెట్ ఆడడానికి వెళ్దామా, వెళ్దాం. అదే బీచ్కి అందరం వెళ్దాం, అంతవరకే. రెస్టారెంట్కి వెళ్దాం. మీ తాగుబోతులు సహవాసాల్లో నేను పాల్గొను. ఒకవేళ అది నువ్వు క్రాస్ చేయలేకపోతే వాళ్ళు బాధపడతారేమో నువ్వు అనుకుంటే, నిన్ను కన్నా నీ తండ్రి బాధపడతాడు. నీలో ఉంచిన పరిశుద్ధాత్మ మత్సరపడినంతగా అన్నాడు, అంటే దుఃఖపడినంతగా అపేక్షించిన అనే మాట వాడాడు. కాబట్టి చెడ్డ సహవాసం జాగ్రత్త. వాళ్ళే కాదు, మీరును. ఇప్పుడు పురుషులు వీళ్ళే అంటలేదండి, పురుషులు స్త్రీలు అందరూ. తర్వాత బంధాలు, బంధుత్వాలు. లూకాసు వార్త 14:26. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరు. యాక్చువల్గా ద్వేషింపని ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ద్వేషింపమంటే ద్వేషించడం కాదండి. చాలామంది అలాంటి వచనాలు పట్టుకొని ఇగోండి అమ్మని నాన్నని ద్వేషించమంటున్నాడు ఏంటండి వాక్యం అని అంటున్నారండి. శత్రువుని సైతం ప్రేమించమన్న దేవుడు ద్వేషించమని ఎందుకు చెప్తాడు? దాని అర్థం కొన్నిటిని జయించలేక మనలో చాలామంది దేవుడు అంటే ఇష్టమే, వాక్యం అంటే ఇష్టమే, కానీ మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి, ఆ ఫ్యామిలీని క్రాస్ చేసి నేను రాలేనండి, వచ్చి కూర్చుంటాను. కానీ అంటే మా నాన్నగారు చనిపోయారు కాబట్టి చెప్తున్నాను. మా నాన్నగారికి సత్యం అర్థమైపోయిందండి, వాక్యం అర్థమైపోయిందండి. ఒకవేళ నేను చెప్తే ఒకవేళ నా మాట వినలేరేమో, నేను దేవుని గురించి, దేవుని సంకల్పం గురించి ఆయా సువార్థికులు వస్తే వాళ్ళ చేత కూడా చెప్పించాను. ఒకసారి బాగా సమ్మర్ బైబిల్ క్లాస్లో గట్టిగా మా ఫాదర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ పాఠాలు అందరికీ ఆయనకు అర్థమయ్యే భాషలో, ఆయనకు అర్థమయ్యే విధానంలో గట్టిగా చెప్పానండి. ఆయనకు అర్థమైందండి విషయం. కానీ ఆయన చుట్టూ ఏమున్నాయో తెలుసండి, నాతో పాటు ఆయన సమాధికి వచ్చిన కొంతమంది సహోదరులకు తెలుసు అక్కడ పరిస్థితి ఎలాగ ఉందండి. ఆ బంధాలని, బంధుత్వాన్ని, ఊరిని ఇవన్నీ దాటి క్రాస్ చేసి నేను కాదు అని నిజంగా దాన్ని సమాధి చేసేసి ఆయన నిలబడాలి. అంత ఛాన్స్ తీసుకోలేకపోయాడు. ఈరోజు మనలో కూడా చాలామంది ఉన్నాం. మనలో మా నాన్నగారు వాళ్ళండి ఇంకా అందులో ఉండిపోయారండి, మా అమ్మగారు వాళ్ళు ఇందులో ఉండిపోయారండి, కాబట్టి నేను రాలేనండి. జాగ్రత్త సహోదరులరా, నీ బంధాలు నీ విశ్వాసం మీద దెబ్బ కొట్టే పరిస్థితి ఉంది. అది క్రాస్ చేయగలిగితే తప్ప. అబ్రహాంను ఎందుకు విశ్వాసానికి మాదిరిగా పెట్టాడు అని అంటే, తన అన్నదమ్ములు, మిగిలిన అన్నదమ్ములు నాహోరు, హారాను, వీళ్ళు
విగ్రహారాధన చేత నెమ్మదిగా, యాక్చువల్గా అబ్రహాం తండ్రి ఎవరండి? తెరహు. తెరహులో కొంత విశ్వాసం ఉంది. అయితే మిగిలిన వాళ్ళు తెరహు అన్నదమ్ములు కానీ, తెరహుకు పుట్టిన పిల్లల్లో అబ్రహాముగా అన్నదమ్ములు కానీ వీళ్ళందరూ నెమ్మదిగా విగ్రహారాధనకి చోటిస్తున్నారండి. అక్కడ కానీ ఉంటే అబ్రహాము విగ్రహారాధకుడిగా వాళ్ళకి అవకాశాన్ని వాళ్ళది తీసుకుంటాడని బయటకు తీసుకొచ్చాడండి దేవుడు. అమ్మో నా అన్నీలు, నా అక్కలు, నా చెల్లెలు అనలేదండి అక్కడ. జాగ్రత్త సహోదరులారా. ఎప్పుడైతే అంటే వాళ్ళని ప్రేమిద్దాం, మన అన్నదమ్ముల్ని, మన బంధాలని వాళ్ళని ద్వేషించమని చెప్పట్లేదండి దేవుడు ఎక్కడ. దాన్ని అధిగమించేటట్టుగా నీ విశ్వాసాన్ని కృంగేసి వెనక్కి లాగేసుకుంటున్నారంటే మాత్రం మరి మా అన్నీ చేసే పనిలో నేను ఉండకపోతే, నేను ఆ కార్యం చేయకపోతే ఎలాగండి? నేను కొబ్బరికాయ కొట్టడం అవసరంలా. ఒకవేళ దాన్ని దాటలేకపోయావా నీ విశ్వాసాన్ని అది అడ్డుకుంటుంది. ఒకవేళ అబద్ధ బోధ, నీ విశ్వాసాన్ని, నీ రక్షణ వెనక్కి లాగేస్తుందని. జాగ్రత్త సహోదరులారా. 1 తిమోతి పత్రిక 1 వచనం చదువుదాం. 6వ అధ్యాయం 20వ వచనం, ఆఖరి వచనం. 1 తిమోతి 6:20. అంటే మొత్తం పత్రిక అంతా రాస్తూ ఆఖరిగా ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఒకసారి నేను కూడా తీస్తాను. శైలేంద్ర. 1 తిమోతి 6:20-21 వచనాల్లో, అదే 20వ వచనంలో 20-21 రెండు కలిపి ఆఖరి ఇన్స్ట్రక్షన్ అండి అది. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి, నీకు అప్పగింపబడిందంటే హితబోధ, నీకు అప్పగింపబడిన వాక్యాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలను, జాగ్రత్తగా లైన్ చదవండి, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండుము. అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకి దూరంగా ఉండుము. దూరంగా ఇక్కడ జయించడం అంటే ఏంటండి? నాకు చెప్పండి. ఇక్కడ జయించడం అంటే ఏంటండి? ఈ వచనంలో దూరంగా ఉండడమే జయించడం అండి. నువ్వు దగ్గరగా కలుపుకుంటే మాత్రం జయించడం కాదండి. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకోవచ్చు. వాళ్ళు చాలా హైలీ స్కిల్డ్ ప్రవీణులు అనుకుంటున్నారని అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయి కృప మీకు తోడుగా ఉండను కాక అన్నాడు. కాబట్టి అబద్ధ బోధ నీ విశ్వాసాన్ని వెనక్కి లాగేయకుండా, ఇప్పుడు యేసు ప్రభువే దేవుడు అని ప్రకటించమంటున్నారంట. కొత్తగా మన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 20,000, 25,000 ప్రీచర్కి 25,000 శాలరీ ఇస్తాము, నువ్వు ఒక్క సైన్ చేయి, యేసు ప్రభు దేవుడు అని ప్రకటించు. యేసు ప్రభు దేవుడు అని ప్రకటిస్తే దేవుడు ఒక్కడే మాట చెల్లదుగా. ఆ 20,000కి 25,000కి పడిపోయిన వాళ్ళు ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తున్నారంట. అంటే వారి బలహీనతను క్యాష్ చేసుకునేవాడు చాలా పాపం చేస్తున్నాడు. అయితే అతని పాపం అతనిది. అయితే పడిపోయే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు యేసు ప్రభువే దేవుడు అని, యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ ప్రకటించలేదని. యేసు ప్రభు దైవత్వం గలవాడు, దేవుడు కాదని నేను అనట్లేదు. కానీ దాన్ని హైలైట్ చేసి ఆరాధన తండ్రికి అక్కర్లేదు, తండ్రిని పక్కన పెట్టి అబద్ధ బోధ నీ విశ్వాసాన్ని, రక్షణని నీరుగార్చేస్తుందండి. ఒకవేళ ఆఖరిగా అపవాది అంటే పాపంతో పోరాడునంతగా అని అన్నాడు. మనం జయించే విషయంలో మొదట అనండి ఎఫ్ఎస్సీ పత్రిక 6వ అధ్యాయంలో అపవాదిని ఎదిరించడానికి ఎలాంటి యుద్ధోపకరణాలు ధరించుకోవాలో చెప్పాడు. మీరు పోరాడునది లోకనాథులతో కాదు, మనుషులతో కాదు, మా వాయుమండల సంబంధి అయిన అధిపతి. వాయుమండలం అంటే గాలి కనబడదండి, అదృశ్యమైన అర్థం. దాని అర్థం అంటే కనబడని అపవాదితో, పాపంతో మీరు పోరాడే విషయంలో మీరు ఎలా రెడీ అవ్వాలో చెప్పాడండి. కాబట్టి పాపంతో పోరాడే విషయంలో శ్రమలు, లోకాశలు, చెడ్డ సహవాసం, బంధాలు, అబద్ధ బోధ, ఇవన్నీ ఒకవేళ మీరు ఏ ఎలిమెంట్లైనా మీరు రాసుకోండి. మీలో మన హృదయంతోనే మనం పోరాడుకునే పరిస్థితి కూడా ఉందండి.
ఇవి నీ విశ్వాసాన్ని వెనక్కి లాగేస్తాయి. ఒకడికి మిక్కటమైన ద్వేషం ఎక్కువైపోయింది అనుకోండి, ఇతరులను క్షమించలేనంత కఠినత్వం ఎక్కువైపోయింది అనుకోండి, నువ్వు ఎలా నిన్ను నువ్వే జయించుకోలేవు. నీ విశ్వాసాన్ని, రక్షణని నువ్వే లాగేసుకుంటున్నావు. కాబట్టి జయించువానికి ప్రభు ఇచ్చే బహుమానం ఇదైతే ఏమి జయించాలి? ఇదిగో. మరి నాకు వాళ్ళు చాలా స్నేహితులండి. స్నేహితులు కాదు, నీ విశ్వాసం నువ్వు జాగ్రత్తగా కాపాడకపోతే ఈ చెడ్డ సహవాసం, లేకపోతే ఈ అబద్ధ బోధ, లోకాశ, బంధాలు, ఈ శ్రమలు నిన్ను లాగేస్తాయి. అందులో ధనమోసం, ఐహిక విచారం అన్నీ ఉన్నాయండి. వీటిని ఈరోజు నువ్వు యుద్ధాలు ఏం చేయవసరం లేదు. నువ్వు కత్తి పట్టుకొని భౌతికంగా, కానీ ఆత్మీయంగా నువ్వు నిజమైతే రక్తం కారే అంతగా యుద్ధాలు చేయాలి. ఆత్మీయంగా నువ్వు చేసే ఈ యుద్ధమే, వీటిని నువ్వు జయిస్తేనే దానికి బాగా ఉపయోగపడే ఆయుధాలు ఏంటో తెలుసండి. ఒకటి వాక్యం, రెండు ప్రార్థన. వాక్యం ఖడ్గంగా నీకు పనికొస్తుంది. ప్రార్థన మైమరుగా అంటే దేవుని యొక్క సహాయం చేత వీటన్నిటిని నువ్వు జయించగలవు. సో ప్రార్థన, వాక్యం చేత వీటిని నువ్వు జయించగలవు. నువ్వు జయిస్తే దేవుడు అనుగ్రహించే బహుమానాలు వీటన్నిటికీ. ఇక్కడ కూర్చున్న 100 మంది ఉన్నాం. ఈ 100 మంది దీనికి అర్హులు కావాలని నేను కోరుతున్నాను. ఏ ఒక్కరు దీన్ని మిస్ అవ్వకూడదు. అది మిస్ అయితే అసలు మన బ్రతుకు, మనం పుట్టడం వ్యర్థం అండి, మనం ఇక్కడ కూర్చోవడం వ్యర్థం అండి, మనం దేవుడు నమ్ముకోవడం వ్యర్థం అండి, మనం ఇది చదువుకోవడం వ్యర్థం అండి. కాబట్టి మనలో ఎవ్వరూ వ్యర్థపరచబడకుండా దేవుడు అనుగ్రహించే ప్రతి బహుమానాన్ని, జీవవృక్ష ఫలాన్ని మనం కలిసి భుజించాలండి. రెండో మరణంకి మనం వెళ్ళకూడదండి, తప్పించబడాలండి. మరుగైన మన్నాన్ని మనం చూడాలండి. మీరే కాదు ఇశ్రాయేలులారా, ఈ మన్నాన్ని మేము కూడా చూసాము, మేము కూడా రోకలతో తిప్పుకుంటున్నాం అని చెప్పాలండి. జనుల మీద అధికారం మనం పొందాలి, జీవగ్రంథంలో పేరు ఉండాలి, దేవుని ఆలయంలో స్తంభంగా మనం ఉండాలి, యేసు ప్రభువుతో పాటు సింహాసనం మనం ఉండాలి. అవన్నీ మనకి ఇవ్వబడే ఆశీర్వాదాలు. మనలో ప్రతి ఒక్కరూ జయించేవానిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సంఘానికి వందనాలు తెలియజేస్తాను.